పానపట్టంలో 2 లింగాలు ఉన్న దేవాలయాన్ని చూద్దాం. ఈ దేవాలయంలో ఒకే పానపట్టంపై శివుడు, యముడు వెలిశారు. ఒకటి కాళేశ్వర లింగం, రెండవది ముక్తీశ్వర లింగం. ఈ దేవాలయంలోని కాళేశ్వరునికి ముందుగా పూజ చేసి తర్వాత ముక్తీశ్వరునికి పూజ చేస్తే స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ముక్తీశ్వర లింగానికి 2 నాసికా రంధ్రాలు ఉన్నాయి. వాటిలో ఎంత నీరు పోసినా పైకి రావు అని ఒక నమ్మకం. త్రివేణి సంగమంలో ఆ నీరు కలుస్తుందని భక్తులు నమ్ముతారు. కాళేశ్వర ఆలయంలోకి ప్రవేశించగానే మొదట యమకోణం చూడండి. ఇందులో నుండి బయటికి వెళ్ళినట్లయితే యమదోషం పోతుంది అని భక్తులు విశ్వసిస్తారు. ఇందులోంచి బయటికి ఎలా రావాలి అని సూచించుటకు దిక్సూచి ఉంటుంది. దానిని అనుసరించి వెళ్ళాలి. కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కూడా ప్రవహిస్తుంది. అందువల్ల ఈ ప్రదేశం త్రివేణి సంగమంగా కూడా ప్రసిద్ధి చెందింది. కాళేశ్వరంలో మహాసరస్వతి ఆలయం, ఇంకా సూర్యదేవాలయం కూడా ఉంది. అవి కూడా మనం చూడవచ్చు. శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి, కాళేశ్వరంలోని ఈ 3 త్రిలింగ క్షేత్రాలు ముక్తీశ్వర ఆలయాలుగా ప్రసిద్ధిగాంచినవి. కాళేశ్వరం కరీంనగర్ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన గోదావరి నడ్డున నెలకొని ఉంది. గోదావరి తీరాన ఒకవైపు కాళేశ్వరం, మరొక వైపు మహారాష్ట్ర ఉన్నాయి.